బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా పర్వాలేదనిపించే విధమైన రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం అనుకున్న రేంజ్ ను మించి వెళ్లలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర నైజాం లో, హైదరాబాద్ లో నిన్న నైట్ షోలకు వర్షాలు కొంచెం ఇబ్బంది పెట్టడంతో కలెక్షన్స్ అనుకున్న అంచనాలను దాటలేకపోయాయి. ఉన్నంతలో ప్రజెంట్ అన్ సీజన్ గా అనిపిస్తున్న నేపథ్యంలో మొత్తం మీద కళ్యాణ్ రామ్ రీసెంట్ ఫామ్ దృష్ట్యా పర్వాలేదనిపించే విధమైన ఓపెనింగ్స్ నైతే ఈ సినిమా సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా మొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 86 లక్షల వరకు షేర్ ను, సీడెడ్ లో 38 లక్షల వరకు షేర్ ను, టోటల్ ఆంధ్రాలో 95 లక్షల వరకు షేర్ మార్కును అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.2 కోట్ల లోపు షేర్ ను దక్కించుకుంది. 4.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకున్న ఈ సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 18 లక్షలు, ఓవర్సీస్ లో 26 లక్షల మేర షేర్ ను వసూలు చేయగా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 2.63 కోట్ల దాకా షేర్ ను, 5 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ మార్కును దక్కించుకుంది. ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ 21 కోట్ల దాకా ఉండగా 22 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 19.37 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 2-3 రోజుల్లో రెట్టించిన జోరును సినిమా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఈ 2 రోజుల్లో ఎలాంటి కలెక్షన్ దక్కించుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.